కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన భవిష్యత్ పోరాటాలకు వేదికగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వేదిక కాబోతోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు తెలియజేశారు. గురువారం ఉదయం స్థానిక బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ హోం నందు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. మహాసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ శక్తులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం మోడీ చేతిలో పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను రద్దు చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఓటరు జాబితా పరిశీలన చేపట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా అంబానీ, అదానీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్ కగారని, అక్కడున్న అత్యంత విలువైన 24 రకాల ఖనిజ సంపదను దోపిడీదారుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తోందని, ఈ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారని, దీనిని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో లాల్ నిషాన్ పార్టీ 1934లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఎదిరిస్తే చేపట్టకపోతే దాన్ని కాదని చెప్పేసి లాల్ నిషాన్ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీలో ఈ మధ్య కాలంలో పోయిన 31వ తారీఖున నడిచేయడం జరిగింది. ఆ రకంగా లిబరేషన్ పార్టీ ఇవాళ భారతదేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమానికి ఒక ఛాంపియన్గా నిలబడతా ఉంది. అదే రకంగా ఆంధ్రాలో కూడా లిబరేషన్ పార్టీ ఒక ఛాంపియన్గా నిలబడడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ప్రజలకి అమలు చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ ప్రజల యొక్క అవసరాలు ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి కాబట్టి పీపుల్ 6 అని చెప్పేసి మా పార్టీ ఒక నినాదాలను తీసుకొని ఇవాళ ప్రజల్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. వారు ఇచ్చినటువంటి ప్రతి పథకంలోని కూడా కోతలు పెట్టి మొత్తం అన్ని రకాలుగా కూడా పేదలను మోసం చేస్తూ ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్స్ మొత్తం ఏదైతే ఉందో ఇస్తామని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. కానీ నెలకి 10,000 మందికి ఏదైతే ఉందో కోత పెడతా ఉన్నారు. అట్లాగే మొత్తం గ్యాసులకు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా ఇస్తా